డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. నువ్వు ఒకరి జీవితంలో సంతోషాన్ని పెన్సిల్లా రాయకపోయినప్పటికీ రబ్బరులా వారి దుఃఖాన్ని చెరపడానికి ప్రయత్నించు. ఒక్కడినే నిలబడి ఉన్నానంటే దాని అర్థం నేను ఒంటరి అని కాదు, వచ్చే విపత్తులను ఎదుర్కోవడానికి ఒక్కడినే చాలని. ఎవరికి కూడా అత్యంత సన్నిహితంగా ఉండవద్దు, ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది మిమ్మల్ని బాధిస్తుంది. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. బాధ పెట్టినా మంచిదే కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. సాకులు వెతకడం, ఫిర్యాదులు చేయడంలో చూపే ఓర్పు, నేర్పు పనిలో చూపిస్తే ఎంతైనా సాధించవచ్చు. ప్రేమంటే డబ్బు, అందం కాదు. ప్రేమంటే ఓ నమ్మకం. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడే కలిసి ఉండటం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అలానే ఏ తప్పు అయినా ఇద్దరిలో ఉంటుంది, కానీ నిందని మాత్రం ఒక్కరే భరించాల్సి ఉంటుంది. ఎప్పుడూ గతంలోకి చూడటం లేదా పక్కవాడి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పుడే నీ ఆనందానికి అవరోధం కలిగినట్టే. నువ్వు ఏమి చేసినా నిజాయితీగా చేస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాం. జ్ఞాపకాలకి ఉన్న శక్తి అలాంటిది. ఆనందమైన జీవితానికి 6 సూత్రాలు. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నింటినీ మాన్పుతుంది. సమయానికి సమయం ఇవ్వండి. నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదు. మీ జీవితానికి ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. మరి ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాన్ని తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు, కాబట్టి హాయిగా నవ్వండి. అన్నిసార్లు అవతల వాళ్ళే మారాలి అనుకోవడం కంటే కొన్నిసార్లు వాళ్ళ పట్ల మన ఆలోచన మార్చుకున్నా సరిపోతుంది. కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్లకు సమాధానం తెలియక కాదు, వెధవలతో వాదించడం ఎందుకని. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. సంపదకి అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితం నాశనమే.